అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో విజయనగరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎందుకోసం ఈ అకాడమీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగిందంటే పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని కొన్ని వేల కుటుంబాలు పేదవాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపాలన్నదే మన యొక్క లక్ష్యం. ఎందుకంటే నేను ఉద్యోగం చేసుకుంటూ నాకు ఒక 80,000 90,000 రూపాయలు ఉద్యోగం వస్తుందండి, జీతం వస్తుంది పర్ మంత్. వద్దనుకుని గవర్నమెంట్ ఉద్యోగం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ గవర్నమెంట్ ఉద్యోగం కోసం కొన్ని వందల మంది కొట్టు చూస్తున్నటువంటి పరిస్థితి. ఓకే అండి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన ఈ అకాడమీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి గల కారణం అంటే నాలాంటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాల కండెల్లో వెలుగు చూడాలనేది మన యొక్క లక్ష్యము. అందుకే అతి తక్కువ ఖర్చుతోనే ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఎక్కడ లేనంత విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది మన విజయనగరంలో ఎస్టాబ్లిష్ చేస్తాము. సో మీ అందరి ముందుకు నేను రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఒక 4 days to 5 days బ్యాక్ మన శ్రీమతి హోమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ శాఖలో దగ్గర అంతే 2023 డిసెంబర్ వరకు 20,000 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయండి. 20,000 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. కాబట్టి అంతే 2023 వరకు 20,000 ఉన్నాయి. అంతే 2024 డిసెంబర్కి అంటే 20,000 డిసెంబర్ నాటికి ఇంకొక 15,000 నుంచి 20,000 పోస్టులు ఖాళీ అయ్యేటువంటి ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే అటు వయో పరిమితి కూడా తగ్గిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళంత త్వరగా రిటైర్మెంట్ అయ్యి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చేటువంటి ఛాన్సులు ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ మధ్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఒక్క నోటిఫికేషన్ కూడా కానిస్టేబుల్లో రాకపోవడము, చాలామంది నిరాశతో ఉన్నారు. సో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ నిరుద్యోగుల యొక్క బాధను కూడా తెలుసుకొని వీలున్నంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ 6,100 పోస్టులు ఉన్నాయి. ఆ 6,100 పోస్టుకు కూడా అతి తక్కువ టైంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి వీళ్ళంత త్వరగా అది కంప్లీట్ చేసి మళ్ళీ మీకు అందరికీ అది కూడా జరిగేలా చూస్తారు. అది అయిపోయిన మరుసటి 1-2 మంత్స్లోనే అంతే మేబీ ఈ డిసెంబర్ లోపే ఈ నోటిఫికేషన్ ఫినిష్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా జనవరి లోపే వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరు నేను చెప్పే సలహా ఏంటంటే సూచన ఏంటంటే నేను కూడా ఈరోజు 18 yearsకే ఐఎమ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో నాకు ఒక ప్లానింగ్, ఒక సిస్టమేటిక్గా ఒక ప్లానింగ్, ఒక విజన్గా ప్లానింగ్ దొరికింది ఒక డిఎస్పీ గారి ద్వారా. ఎందుకంటే ఆ రోజు ఆయన డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. ఆ డిఎస్పీగా సెలెక్ట్ అయితే నేను రన్నింగ్లో మనము అప్పటికే జాతీయ స్థాయిలో మెడల్ కొడుతూ ఉన్నాము. ఆయనకి ఆ డిఎస్పీకి ట్రైనింగ్కి వెళ్ళే ముందు రన్నింగ్ కావాలి. ఆ రన్నింగ్ ఏదైతే ఉందో రన్నింగ్ కావాలి. దానికోసం నేను బాగా పరిగెడుతుంటే నా దగ్గరకు వచ్చి తమ్ముడు ఇలా కావాలి వెళ్తున్నానంటే సరే అన్న మేము దానికే ముందు కోచింగ్ ఇస్తామనేసి ఆయనకి ఆ రోజు డిఎస్పీకి రన్నింగ్లో కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన కోచింగ్ ఇస్తున్న క్రమంలో ఆయన అప్పటి వరకు తెలుగు కూడా చదవని నేను ఈరోజు అర్థమెటిక్ రీజనింగ్ పరంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద నోబడీ కెన్ టచ్ చేసే విధంగా లేనంత విధంగా నేను ఈరోజు తయారయ్యాము. అంటే ఆ రోజు ఆయన చెప్పే ఒక్క మాట, ఆ మాట ఈరోజు కూడా నా మైండ్లో వెలుగుంది. ఆ రోజు నాకు తెలుగు కూడా చదవను నేను ఈరోజు ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలను, హిందీలో మాట్లాడగలను అండ్ ఆల్ లాంగ్వేజ్ పైన ఈ 3 లాంగ్ అండ్ ఒరియా లాంగ్వేజ్తో సహా నాకు ఈరోజు కమాండింగ్ సాధించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాను. దానికి గల కారణం ఏంటంటే మీకు అందరు చెప్పేది ఒకటే, ఈ 20,000 పోస్టుల్లో అట్లీస్ట్ ఎంత కాదనుకున్నా ఒక 15,000 పోస్టులు అయితే దాటే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ నేను చెప్పేది ఒకటేని, 100కు 100% మీకు ఉద్యోగం కావాలి అనుకుంటే నాకు ఒక ఆయన ఇచ్చారు గైడెన్స్. ఆ గైడెన్స్ నా మైండ్లో ఉంది. కానీ నేను ఈరోజు ఒకరికి కాదు కొన్ని వందల మందికి గైడెన్స్ ఇచ్చి మన రాష్ట్ర పోలీస్ దళంలోకి పంపించాలనేది నా లక్ష్యం. నేను అన్అఫీషియల్గా 2008 నుంచే చాలామంది పిల్లలు కోచింగ్ చేశాను. ఆ జాబ్కి వెళ్ళకముందే ఆంధ్ర యూనివర్సిటీలో 2008లో ఇచ్చాను. దగ్గర 40 మంది వరకు ఎస్ఐలు అయ్యారు. 150 మందికి ఇంక్లూడింగ్ మీ నాతో పాటుగా 150 మంది వరకు కానిస్టేబుల్ ఆ రోజు అయ్యాం. సో మాకు దొరికి గైడెన్స్ ఏదైతే ఉందో ఆ గైడెన్స్ ప్రకారం వెళ్తున్నాను. 2019లో ఎక్సలెంట్ రిజల్ట్ మాకు ఉంది. 2017లో 2019లో విజయనగరం జిల్లాకి అథ్లెటిక్ కోచ్గా ఉన్నప్పుడే చాలామంది పిల్లలకి ఫ్రీగా కోచింగ్ ఇచ్చుకొని ఈరోజు
జాతీయ మన ఆ రాష్ట్ర దళంలోని అండ్ తెలంగాణలో కూడా కొన్ని వందల మంది పిల్లలు మన వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు ఉన్నారు. నేను ఏ విధంగా నడిపిస్తున్నానో నేను చెప్పే మాట కానీ ప్రతి ఓడు కానీ తోచ తప్పకుండా పాటించినట్లయితే 100% లక్ష మంది కాదు 2 లక్షల 10 మంది లక్షల మంది ఉన్నా 10 లక్షల మంది ఉన్నా వాడు ఉద్యోగం కొట్టే విధంగా అటు గ్రౌండ్ పరంగా అండ్ అటు ఎడ్యుకేషన్ పరంగా రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ 100% వాడు జాబ్ ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మా అకాడమీలో ఖర్చు పెట్టేటువంటి మన అకాడమీలో ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయికి కూడా సమాధానం చెప్తామండి. ప్రతి రూపాయికి కూడా సమాధానం చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్కి డిఫరెంట్ ప్లేస్కి వెళ్తే అక్కడ పర్ మంత్ మెస్ బిల్లే 6,000 అండ్ స్టడీ హాల్ ఫీజు కలిపి ఒక 1,000 రూపాయలు అండ్ పక్కకి వెళ్ళి అక్కడ ప్యాడేజ్ చేసుకుంటే అదొక 1,000 రూపాయలు 1,500 తీసుకుంటున్నారు. ఆ మొత్తం ఓవరాల్ కలిపి దగ్గర ఒక 7,000 8,000 రూపాయలు వాడు ఖర్చుతో సహా కలిపి 8,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయండి. కానీ మన అకాడమీలో కేవలం 5,000 రూపీస్తో మాత్రమే 5,000 రూపాయలకే నీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ స్టడీ హాల్ అండ్ క్లాసెస్ పరంగా ఆల్ని ప్రొవైడ్ చేసుకుంటూ మీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మన అకాడమీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ అవకాశము కేవలం 200 మంది వరకు మాత్రం ఆల్రెడీ దగ్గర 90 మందికి పిల్లలు ఉన్నారు. కాబట్టి ఎవరైతే వీళ్ళని త్వరగా వచ్చి ముందుగా వాళ్ళు తీసుకెళ్తారు. ఎందుకంటే 200 నుంచి 250 మంది కంటే ఎక్కువ వెళ్ళేటువంటి అవకాశం మా దగ్గర లేదు. ఎందుకంటే ఒక కోచ్ అనే ఆయన అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు. అందరికీ ఒక 1000 మంది కోచింగ్ ఇచ్చేస్తానంటే అది ఒట్టి మాటే. కాబట్టి సిస్టమేటిక్గా ఉండే సమయం అన్నిటికీ మించి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ సమయం తగ్గట్ట జనాలు తీసుకొని 100% రిజల్ట్ వచ్చే విధంగా రెడీ చేస్తాం. కాబట్టి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. వీళ్ళనంత త్వరగా అక్షర్ రెడ్డి అకాడమీకి రండి. ఈ 20,000 పోస్టులు అన్నారు, మినిమం 15,000 పోస్టుల గురించి మించే ఉంటాయి. కాబట్టి మీకు 200 మంది తీసుకుని 200 మంది కూడా నా తరపున రాష్ట్ర పోలీస్ శాఖలోకి వెళ్ళే విధంగా చేయడమే నా లక్ష్యం. ఎందుకంటే నేను కూడా 18 ఇయర్స్కి ఎంప్లాయ్ కాబట్టి నాకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం నడిపిస్తున్నాను. నేను నడిపించే విధానం ఏది కూడా ఈరోజు కూడా రాంగ్ అవ్వలే. ఇది జాతీయ స్థాయిలోనే పిల్లలకు మెడల్ కొట్టేస్తున్నాను. గ్రౌండ్ పరంగా నేను తీసుకెళ్ళి నేను ఎడ్యుకేషన్ అండ్ గ్రౌండ్ కలిపానంటే ఏఆర్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్లో 100% మీరు జాబ్లో ఉంటారు. కాబట్టి గమనించండి. వీళ్ళంత త్వరగా అక్షర్ రెడ్డి అకాడమీ సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ కూడా 9441029176 అనే నెంబర్కి మీరు ఇమీడియట్గా కాల్ చేసి వచ్చినట్లయితే మీకు 100. ఎందుకంటే అప్పుడు నెల 2 నెలలు 3 నెలలు ముందు వచ్చారనుకోండి, నేను కాదు కదా ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. కాబట్టి 2007 మీకు ఒకే విజన్ చూడండి. 2019లో నా దగ్గర నుంచి 18 ఇయర్స్కే చాలామంది జాబ్ కొట్టుకుని వెళ్ళారు. అంతే 18 పోలీస్ శాఖలో జాయిన్ అవ్వాలంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉంటుంది. కానీ నా దగ్గర 18 ఇయర్స్కి చిన్నపిల్లలనే తీసుకొని రెడీ చేస్తాను. అందరూ కూడా జాబుల్లో ఉన్నారు. అంతే ఇదికంటే 10 ఇయర్స్ ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మన స్టూడెంట్స్ దగ్గరికి ఆన్లా. అంతే ఒకడు కూడా వాడిని ఆపలేకపోయాడు మన స్టూడెంట్స్ని. అంతే అర్థం చేసుకోండి మన ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, మన డిసిప్లిన్ ఏ విధంగా ఉంటుంది. నేను కూడా పోలీస్ శాఖలో ఉద్యోగం చేశాను కాబట్టి అండ్ నాకు పోలీస్ శాఖ వెళ్ళకముందే 2002లోనే ఆర్మీలో కూడా 3 months నేను ఉన్నాను. కాబట్టి ఆ యొక్క డిసిప్లిన్ ఈ యొక్క డిసిప్లిన్ పైన పూర్తి కమాండింగ్ ఉంది పిల్లల్ని. అదే నేను చెప్పాను కదండి, వచ్చిన రోజు నుంచి వెళ్ళిన రోజు వరకు తప్పకుండా నేను చెప్పే ప్రతి మాట కానీ పాటించినట్లయితే వాడికి ఎందుకు ఉద్యోగం రాదని నేను చూస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ అవకాశంగా మీరు త్వరగా ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.